తప్పు అని మటుకు మనం చెప్పక తప్పదు. ప్రభుత్వం విఘ్నత ప్రదర్శిస్తుందని, అలాగే సోనం వాంగ్చుక్ హామీ ఇచ్చిన విధంగా పిల్లల మీద మళ్ళీ కక్ష సాధింపు చర్యలు తీసుకోకూడదని, ఇది రైతుల విషయంలో జరగల. రైతులు ఎర్రకోటకు ప్రదర్శన అది ఇది అన్నప్పుడు వాళ్ళకి హామీలు ఇస్తే వాళ్ళు నమ్మలేదు, అది అమలు అవ్వలేదు కూడా. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చట్టం చూపించి లేకపోతే ఎవరో కాస్త అటు ఇటు చేసి చదరంగంలాగా మార్చి చేయాలని కాదు, నిజంగా ప్రక్షాళన చేయండి. 157 పరీక్షలు భ్రష్టు పట్టిపోయాయంటే దానికి బాధ్యులు ఎవరు? వాటి రాసిన పిల్లలు ఏమవుతారు? వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? ఒక వైద్యుడిగా ఒకడు అర్హత లేని వాడు వస్తే ఏం జరుగుతుంది? ఇవన్నీ ప్రశ్నలు. సార్ బాబు లోకేష్ పై మంత్రులు పవన్ ఇది ఉంది సార్. పవన్ పైన నిందారోపణలు ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ నో ప్రకటన చేశారు చాలా రోజుల తర్వాత. రామచంద్రరావు ఇక్కడ బీజేపీ రామచంద్రరావు అయితే కనుక అసలు వాళ్ళందరూ జాతి వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్, అల్ట్రా లెఫ్ట్ అంట వాళ్ళందరూ. అంటే సార్ అక్కడ వాళ్ళంతా అల్ట్రా లెఫ్ట్ సార్. ఆ పిల్లలందరూ రకరకాల వేషాలు అవన్నీ వేసుకొని అక్కడ ఆందోళన చేస్తుంటే వాళ్ళు అల్ట్రా లెఫ్ట్, వాళ్ళు అర్బన్ నక్సల్స్, వాళ్ళు దేశానికి వ్యతిరేకులు, ఉక్కు పాదంతో అణిచేయాల్సిందే, లేకపోతే వీళ్ళ వల్ల దేశమే విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉందన్న స్థాయిలో ఆయన చెప్తాడు. కిషన్ రెడ్డి గారు అయితే కనుక ఇంకా తీవ్రంగా, ఆయన కూడా మహాపాపం, ఇది నమస్కార బాణం వేసినట్టుగా ఇది మహాపాపమే, ఇది తప్పే, ఇది జరిగి ఉండకూడదు అని అంతవరకు. అని దాని మీద చర్య తీసుకోండి, దానికి బాధ్యులైన వాళ్ళని తప్పించండి అంటే అది మటుకు దేశద్రోహం, అది మటుకు జాతి ద్రోహం. అది రాజకీయంగా పక్కదోవ పట్టడం. కాంగ్రెస్ హయాంలో పేపర్లు ఎన్ని లీక్ అయ్యాయి. కాంగ్రెస్ హయాంలో పేపర్లు లీక్ అయితే అప్పుడు కూడా ఆందోళనలు జరిగాయి, అప్పుడు కూడా తలలు తెగిపడ్డాయి, అప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా మారిపోయారు, చాలా జరిగాయి కదా. అదే సూత్రం మీకు కూడా వర్తించాలి కదా. అవన్నీ ఎందుకు మీరు కూడా చూశారు, వైరల్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఒరిస్సాలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేయాలని అడిగి వీరంగం తొక్కారు ఒక 25 ఏళ్ల కిందట. అంటే ఆయన అటువైపు ఉన్నప్పుడేమో రాజీనామా చేయమన్నారు. ఆయనే పాటికి స్వచ్ఛందంగా ఐచ్ఛికంగా రాజీనామా చేసి ఉండాల్సింది. ఇంకేం గొప్పలాంటిపోతాయండి ఒకసారి రాజీనామా చేస్తే. చాలాసార్లు ఇప్పుడు అశ్వని వైష్ణవ్ ఇట్లా 2-3 చేశారు, వాళ్ళని మళ్ళీ తీసుకోలేదా? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రామచంద్రరావు వీళ్ళంతా అల్ట్రా లెఫ్ట్ అది ఇదని వీళ్ళ మీద నిందారోపణలు చేయటం. పవన్ కళ్యాణ్ కూడా ఆలస్యంగా స్పందించారు. నిజంగా పవన్ కళ్యాణ్ నుంచి ఇది కొంచెం డిసప్పాయింటింగ్. ఎందుకంటే యూత్, జంజీ ఇవన్నీ కూడా చెప్పే మనిషి ఆయన స్వతహాగా, ఆయన కూడా యువ నాయకుడే కదా. ఆయన ఈ ఆందోళనతో సానుభూతి చూపించవచ్చంట. పరీక్షలు సక్రమంగా జరగాల్సిందేనంట, తప్పులు జరగడం నివారించాల్సిందే, ఆందోళన కూడా ప్రజాస్వామికంగా చేయొచ్చు. కానీ అది పక్కతో పట్టి విచ్ఛిన్నకుల చేతుల్లోకి పోయిందంట. ఎవరండి విచ్ఛిన్నకుడు? ఎవరు విచ్ఛిన్నకులు? ఈయన సోనం వాంగ్చుక్ విచ్ఛిన్నకుడు అయితే మరి ప్రధానమంత్రి గారు స్వయంగా మంత్రులను పంపి వాళ్ళతో చర్చలు ఇవన్నీ కూడా ఎందుకు చేయించారు? లేకపోతే వాళ్ళని బలపరిచిన ప్రకాష్ రాజులు లేకపోతే సల్మాన్ ఖాన్లు వీళ్ళందరూ విచ్ఛిన్నకులా? మీరు అంతకుముందు కొన్ని ప్రచారాలు జరిగినట్టుగా. కాబట్టి ఈ విచ్ఛిన్న ముద్ర వేయటము, వాళ్ళని ఏదో జాతి వ్యతిరేకుల్లాగా చిత్రించటము, ఇదంతా చాలా దారుణమైన విషయం. ఇది మన పిల్లలను మనమే అవమానించుకోవటం, మన భారతదేశానికి ఉన్న ప్రజాస్వామిక సాంప్రదాయాలను మనమే కించపరచుకోవటం. మీకు చేతనైతే మద్దతు ఇవ్వండి, లేకపోతే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మేము మాట్లాడలేమని చెప్పండి, మౌనంగా ఉండండి, అది వేరే విషయం. కానీ వాళ్ళ మీద జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక, ప్రమాదకర శక్తులుగా ముద్ర వేసే పరిస్థితి మటుకు పవన్ కళ్యాణ్ లాంటి యువ నాయకుడికి రాకూడదు. బీజేపీ వాళ్ళు కూడా సరే, ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చేస్తున్నారు. కాకపోతే ఒకటి కదా, బీఆర్ఎస్ వైసీపీ కూడా ఏమీ రెచ్చిపోయేం బలపరచలేదు, వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉన్నారు. ఎవరో అడుగుతున్నారు, ఎవరో అడిగారు నిన్న నన్ను, మీరు ఏమన్నా స్పష్టమైన ప్రకటన చూశారని. స్పష్టమైన ప్రకటన నేనేం చూడలేదు. ఇది తప్పకుండా జరగాలి, రాజీనామాలు చేయాలి, ఇది అంతా వీళ్ళు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. పైగా ఈ సమయంలోనే పోటాపోటీగా నడుస్తుంది కథ. సరే, ఆంధ్రప్రదేశ్ వస్తే బాబు లోకేష్